2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? అండ్ అలాగే ఈ శని వక్రించే సమయం ఎంతకాలం వరకు ఉంటుంది? నక్షత్రాల వారీగా కనుక మనం చూస్తే దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మ గారు? తప్పకుండా అండి. శని వక్రించడము మనం చాలా సందర్భాల్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. శని వక్రించడము అంటే అసలు వక్రము అని అంటే ఏంటి అంటే రివర్స్ మోషన్లో గ్రహాలు రావడము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి రావడం అనేటువంటిది మనకి కనబడదు. అది ఒక భ్రాంతి మాత్రమేనండి. గ్రహాలు ఎప్పుడైతే తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటి యొక్క గమన శక్తి అనేటువంటిది కాస్త అటు ఇటు భిన్నమైన మార్పులకి గురి అవ్వడం మూలాన ముందు ఉన్నటువంటి గ్రహము ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము ఆ స్లో మూవింగ్ అనేటువంటిది కానీ ఆ మార్పులు కానీ కనబడతాయి. దీన్నే వక్రము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన వక్రించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనరల్గానే శని మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అయ్యారండి, మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున. సో ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళా జూలై 18వ తారీఖు సుమారుగా అక్కడి నుంచి కూడా శని వక్రించి 140 రోజుల పాటు సుమారుగా నవంబర్ 27వ తారీఖు వరకు ఆయన కుంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నారు. దీని మూలాన చాలా రాశులకి అంటే ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా భిన్నమైనటువంటి ఫలితాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. అండ్ రెండవది ఏంటంటే అమ్మా, శని అనేటువంటి ఆయన జనరల్లీ ఒక నిబద్ధతని, క్రమశిక్షణని, బాధ్యతని, ఇన్స్పిరేషన్, డిటర్మినేషన్ తర్వాత ప్రతిదీ కూడా యాస్పిరేషన్ కావచ్చు, ఒంటరిగా ఎదగడం, ఆ ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, కసి, పట్టుదల, కృషి ఇలాంటివన్నీ ఆయన ఇస్తారు. ఆయన బాలేకపోతే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం. అందుకే ఏలినాటి శని ప్రారంభం అయ్యాక ఈ శని దోషం ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివి ఉన్నప్పుడు బద్ధకం చాలా పెరిగిపోతుందండి. నేను ఇంతకు ముందులో ఆలోచించలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ ఇస్తారండి. మనమే ఎఫర్ట్స్ అనేటువంటి సరిగ్గా పెట్టలేం. అలాంటి ఆయన అనమాట శని. అయితే జనరల్గానే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి. 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానము. శని ఎక్కడున్నా సరే ఈ 3 దృష్టులతో ఆయన ఉంటారు, ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ శని మీనరాశిలో వక్రించి ఉండడం మూలాన ఆయన 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యాక్టివ్ అవుతోంది, 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి యాక్టివ్ అవుతోంది, 10వ దృష్టి అయినటువంటి ధనస్సు రాశి కూడా యాక్టివ్ అవుతోంది. సో మేజర్గా ఇప్పుడు ఈయన శని వక్రించి మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా మళ్ళా కుంభరాశిలో ఈ ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో అలాంటివి కూడా రాశులన్నిటికీ కూడా వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకి మొన్న మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మూవ్ అవ్వడం మూలాన మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వదిలేసింది. కుంభ, మీన, కొత్తగా మేషరాశి వాళ్ళకి ఎంటర్ అయ్యింది మార్చి 30 దగ్గర నుంచి. కానీ ఇక్కడ వక్రించడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి రావడం మూలాన మళ్ళా మకర రాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కలుగుతుంది అని చెప్పచ్చు. 100% అండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు ఈ శని వక్రించడం మూలాన. అలాగనే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా భిన్నమైనటువంటి మార్పులు, కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కంటక శని మారడం, అష్టమ శని మారడం ఇలా చాలా జరిగాయండి. సో ఈ శని యొక్క మార్పును మనం గుర్తించి మన జీవితంలో మన లోటుపాట్లు తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా మన అలవాట్లు కొన్ని మార్చుకోవడం. అంటే ఈ శని అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని విసురుతారు. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తాం, దుర్వినియోగం చేసుకుంటే అధఃపాతాళానికి వెళ్ళిపోతాం. సో శని అనేటువంటి ఆయన అలాంటి ఆయన కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించింది ఎలా ఉంటుందో మనం చూద్దామమ్మా. మరి ధనిష్ట నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ దాంతోపాటు వారి ఏ పనుల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు అమ్మగారు? తప్పకుండా అమ్మ. ధనిష్ట నక్షత్రం అనేటువంటిది 1, 2 పాదములు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే 3, 4 పాదములు కుంభరాశిలో సంచారం చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ప్రధానంగా 2 మనం విడివిడిగా మాట్లాడుకుందామండి. ముందుగా ధనిష్ట 1, 2 పాదం అనేటువంటిది మకర రాశిలో ఉన్న వాళ్ళకి జరిగినటువంటి మార్చి 30వ తారీఖు ఆ రోజున మీకు శని అనేటువంటి ఆయన ఏలినాటి శని వదిలేసి మీకు 3వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. అంటే ఏలినాటి శని దోషాన్ని వదిలేసి శని యోగించారండి. అంటే దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. కెరీర్లో,
వైవాహిక జీవితంలో సిబ్లింగ్స్తో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, ఎనీథింగ్, అన్ని విషయాల్లోనూ ఒక గొప్పగా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎదగలిగేటువంటి కెపాసిటీ పొటెన్షియల్ ఆయన ఇస్తారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, రీసెంట్గా జరిగినటువంటి జూలై 18వ తారీఖున శని వక్రించడం అనేటువంటిది 140 డేస్ సుమారుగా వక్రించడం మూలాన మళ్ళా ఈ యొక్క ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి ఏలినాటి శని తిరిగి రావడము, శని 2వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అవి ఈ 4.5 months కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మీరు శని బాగున్నారు కదా అని చెప్పి వెళ్ళొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు 2వ స్థానంలో రాహు, 6వ స్థానంలో గురుడు ఉన్నారు. అంటే ఫైనాన్షియల్లీ ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కునే అవకాశాలు, కెరీర్లో మార్పులు చేర్పులు చేసుకోవడం లాంటివి అస్సలు చేయొద్దు. ట్రాన్స్ఫర్లు పెట్టుకోవడం, జాబ్ చేంజ్ అవ్వాలని, షిఫ్ట్ అవ్వాలని చూడడం, కొత్త కొత్త ప్రయత్నాలు, వాళ్ళ యొక్క ఆహార అలవాట్లో కొత్త కొత్త మార్పులు, జీవితంలో కొత్త కొత్త చేంజెస్ ఇవేమీ చేయకపోకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. అయితే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి, 3 ఆస్పెక్ట్స్, 3, 7, 10. ఈ యొక్క 3వ ఆస్పెక్ట్ అయినటువంటిది వీళ్ళకి 5th హౌస్ అవ్వడము, జనరల్ అంటే వృషభ రాశి 5వ స్థానం అవ్వడం వల్ల సంతానానికి సంబంధించి కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. సంతానం విషయంలో అయితే వాళ్ళ చదువుల కోసం లేదా దేనికోసమైనా డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త క్లాషెస్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 7th ఆస్పెక్ట్ అయినటువంటి కన్యా రాశి వీళ్ళకి 9th హౌస్ అవ్వడం వల్ల ఉద్యోగ ప్రాప్తి అండి, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటాయి. అది పార్ట్ టైం అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు, చిన్నదైనా పెద్దదైనా వస్తుంది. కానీ జీతం సరిపోకపోవడం, ఆదాయం లేకపోవడం, లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం ఇలాంటివి కలుగుతాయి. లేదా టూర్స్ అండ్ ట్రిప్స్ అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగేటువంటి యోగం, విదేశీ యోగం, అది ఈ యొక్క వృత్తిరీత్యా చేయాల్సినటువంటి ప్రయాణాలు, ఫార్ అవే ప్లేసెస్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ టైంలో మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఈ 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి వీళ్ళకి 12th హౌస్ అవ్వడం మూలాన ఈ విషయం మీరు కాస్త స్ట్రాంగ్గా తీసుకోండి. ఎందుకనంటే మీ జాబ్ అనేటువంటిది చేంజ్ అవ్వడం వల్ల జాబ్ పోవచ్చు, బిజినెస్ అనేటువంటిది కంప్లీట్గా నష్టపోవచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సడన్ లాస్ అనేటువంటిది కలిగే అవకాశాలు ఉంటాయి. లేదా ఈ కెరీర్లో ఏదైనా లిటిగేషన్స్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ అవి మీరు వాటిల్లో ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. నవంబర్ 27వ తారీఖు దాకా ఎలాంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా చేయాలనుకుంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే చేయండి. అయితే మీకు ఇది ఒక చిన్న డౌన్ఫాల్ మాత్రమేనండి, ఛాలెంజెస్ అనమాట. ఎందుకంటే గురుడు, రాహు, శని కూడా మీ ఈ ప్రకృతి మీకు ఆ ఛాలెంజెస్ ఇస్తోంది. ఈ టైంలో మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటే నవంబర్ తర్వాత నుంచి గురుబలం పెరగడం, శని మళ్ళా యోగించడం, మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొస్తాయి. అప్పుడు ఒక గ్రేట్ సక్సెస్ చూస్తారు. ఇప్పుడు గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టండి, కష్టపడండి, అప్పుడు గ్రేట్ సక్సెస్ చూస్తారు. డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏదీ లేదు. అయితే 3, 4 పాదం వాళ్ళు కుంభరాశిలో సంచారం చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి జనరల్లీ ఏలినాటి శని నడుస్తోంది. 3rd ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని. ఇప్పుడు ఈ శని వక్రించడం వల్ల జన్మశని యాక్టివేట్ అవుతుంది. అంటే 2nd ఫేజ్లో శని ఉంటే ఎలాంటివి ఉంటాయి అలాంటివి కూడా వస్తాయి. అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఐబిఎస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డయేరియా కావచ్చు, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్ ఫెర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 3, 4 పాదం వాళ్ళు కూడా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. ఎందుకు, జన్మశనిలో ఏం చేస్తారండి, శని ఏదో ఒక విధంగా మీ దగ్గర ఉన్నటువంటి రూపాయి, బంగారం, ప్రతిదీ అన్నీ కూడా కూడబెట్టి దేని మీదైనా ఆశతో ఇన్వెస్ట్మెంట్ పెట్టేలా చేస్తారు. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేటువంటిది సెకండరీ, పర్సనల్ చార్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ ఈ టైంలో చెయ్యకపోవడమే మంచిది, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మీకు 3, 7, 10 ఆస్పెక్ట్స్ అనేటువంటి మనం చూస్తే అది ఎలా ఉంది అనేటువంటిది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 4th హౌస్ అనేటువంటిది యాక్టివేట్ అవుతోంది, వృషభ రాశి. దీనివల్ల పనులన్నీ కూడా స్లో డౌన్ అవ్వడము, జాప్యం అయ్యే అవకాశాలు ఉంటాయి, కుటుంబం మీద ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ గృహయోగం వచ్చే అవకాశం ఉంది. ఇల్లు కట్టుకోవడం, ల్యాండ్ కొనడం ఇలాంటివి, లేదా వాహనాలు కొనడం ఇలాంటివి కనబడుతున్నాయి, బాగుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. 8th హౌస్ అయినటువంటి కన్యా రాశి యాక్టివేట్ అవుతోంది కాబట్టి ప్రధానంగా ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాహన ప్రమాదముల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సైకలాజికల్ డౌన్ అవ్వకుండా, డిప్రెషన్, యాంగ్జైటీ రాకుండా, ఎక్కడా కూడా
ఈ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా మీ యొక్క స్థాయిని పెంచుకునే విధంగానే ఆలోచించండి. సడన్ చేంజెస్ లైఫ్లో వస్తాయి. ఎందుకు అష్టమం అంటే సడన్ చేంజెస్, ఎక్కడైనా సడన్గా చేంజెస్ రావచ్చు. ఏ చేంజ్ వచ్చినా ఏమీ పర్వాలేదు అనేటువంటి మైండ్ సెట్తోనే ముందుకు వెళ్ళండి. ఏమీ పర్వాలేదు నిజంగా కూడా. అయితే 10th ఆస్పెక్ట్ అయినటువంటి ధనస్సు రాశి 11th హౌస్ అవడం వల్ల ఖచ్చితంగా మీ కెరీర్లో ఒక ఊహించని విధంగా ఎక్స్పెక్టేషన్స్ని దాటి గ్రేట్ సక్సెస్ అనేటువంటి చూసే యోగం మీకు కనబడుతుంది. ఈ November 27 లోపు 100% గ్రేట్ ఎఫర్ట్స్ పెట్టండి, గ్రేట్ రిజల్ట్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనబడతాయి. అయితే ఓవరాల్గా ధనిష్ట 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ విధంగా ఒకరికి కొద్దిగా ఇబ్బంది, ఒక్కొక్క విధంగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి శనిని, గురుణ్ణి, రాహుని మీకు ఫేవరబుల్గా మార్చుకోండి. గ్రహాలు ఎప్పుడైతే మీకు ఫేవరబుల్గా ఉంటాయో ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి కాంతి, ఆ ఎఫెక్ట్స్ అనేటువంటి మీ మీద పడవు. దాన్ని కలియుగంలో చెప్పేటువంటి శ్లోకపారాయణ కావచ్చు, పూజలు కావచ్చు, 100% ప్రతి మనిషికి అవసరం అండి. చేసిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా కనబడతాయి. సరైనటువంటి రెమెడీ చేస్తే సరైన రిజల్ట్స్ కనబడతాయి. అయితే నేను ఇంకో విషయం ఏంటి అంటే, రెమెడీస్ కూడా పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే చేయండి. ఎందుకంటే అక్కడ ఒక దోషం, ఇక్కడ దోషం, దానికొకటి దీనికొకటి అలా కాకుండా ఒకటే రెమెడీ, ఒకటే దైవాన్ని, ఒకటే మంత్రాన్ని, ఒకటే సరెండరెన్స్ మీరు చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్లనే కావచ్చు, లేదు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మ. అంటే జాతకము అనేటువంటి దాని విషయంలో ఎవరైనా సరే, ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం చాలా విషయాలు దాంట్లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్తే చాలా బాగుంటారు, ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్పా కాదా, ఏ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఉంటే ఆయుష్ ఎంత ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్లో వెళ్తున్నప్పుడైతే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామండి. కన్ఫ్యూజన్లో, డైలమాలో చాలామంది ఉంటూ చేయాలా వద్దా, ఉండాలా, కలిసి ఉండాలా, విడిపోవాలా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జాతకం తీసుకురండి, నేను మీ వెనకాల ఉంటాను. ఖచ్చితంగా మీకు అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ పర్సనల్ చార్ట్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే మీకు శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.